శ్రీ వినాయక వ్రత కథ. గణపతి జననము. సూత మహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పను. గజముఖుడైన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరు వధింపజాలని శక్తిని శివుడు తన ఉదరమునందే నివసించవలనని కోరినాడు. ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భక్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు ఆర్జించినది. విష్ణువు గంగిరెద్దు వాని వేషము ధరించినాడు. విష్ణువు నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళినాడు. గంగిరెద్దు నాడించి గజముఖాసురుని మెప్పించాడు. గజముఖాసురుడు ఆనందంతో ఏమి కావలెనో కోరుకో అన్నాడు. విష్ణుదేవుని వ్యూహము ఫలించినది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు. శివుని నందీశ్వరుని వశం చేయమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైనది. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు. అయినా మాట తప్పుట కుదరదు. కుక్షి అందున్న శివుని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమున నా జీవితం ముగియుచున్నది. నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజిత మగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు యుదరమున చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించినాడు. శివుడు గజముఖాసురుని శిరమును చర్మమును తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు. అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందంతో భర్తకు స్వాగతం పలుకుటకై సన్నాహం ఉన్నది. తనతో తాను ఉల్లసిస్తూ స్నానాలంకారముల ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలని అని అనిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసినది. ఆ దివ్యసుందర బాలుని వాకిట నుంచి తన పనులకై లోనికి వెళ్ళినది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరములోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింప శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికి ఎగినాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని ముండమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజనీయతను కలిగించాడు. గణేశుడు గజానునుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. విగత జీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుడి వాహనమై శాశ్వత స్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి. గణేశుడు అగ్రపూజనీయుడు. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. కానీ ప్రకృతి గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననుని ఈ స్థానము కలగవలసి ఉంది. శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాడు. శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు. కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. గజాననుడు మిగిలిపోయినాడు. త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకముగు ఉపాయము అర్జించినాడు. వినాయకుడి బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలమన్నియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావము చేత ప్రతి తీర్థ స్నానమునందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించినది. చంద్రుని పరిహాసం. గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడు. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింత రూపమునకు విరగబడి నవ్వాడు. చంద్రుడి మనస్సుకు సంకేతము ఫలితంగా లోకమునకు చంద్రుడనను శరణీయుడైనాడు. అతని మాన్యత నశించింది. నింద్యుడైనాడు. అతడి పట్ల లోకము విముఖత వహించాలి. అనగా అతనిని చూడరాదు. చూచిన ఎడల అజ్ఞానముతో నింద్యుడైనట్లే. లోకులు కూడా అజ్ఞానులు నిందులు అవుతారు, నిందలకు గురి అవుతారు.
చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండట ఎట్లు, నీలాప నిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు. చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపం నుండి విముక్తికై గణపతి దేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి తన కథను చెప్పుకుని అక్షితలు శిరమున ధరించిన ఎడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు. ఇది ఎల్లరికీ విధి అని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటి వారికి అయినా తగదని శమంతక మన్యుపాఖ్యానం ద్వారా మరింత స్పష్టము చేయబడింది. శమంతక మనోపాఖ్యానము. చంద్ర దర్శనం నీలాప నింద. ఒకానొక వినాయక చతుర్థి సందర్భంన శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపానచే శమంతకమును మణిని సంపాదించాడు. దినమునకు 8 బారువుల బంగారము నీయగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినది ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు. అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది అతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరుచుకొని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేశాడు. ఆ నింద బాపికొనుట శ్రీకృష్ణుడికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించినది. అచ్చట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. అంతలో భయంకరముగా అర్చుచూ ఒక భల్లూకం అతనిపై పడింది. భీకర సమరం సాగింది. 1 దినము కాదు, 2 దినములు కాదు, 28 దినములు క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణింపజొచ్చింది. అది సామాన్య భల్లూకం కాదు. మహాభక్తుడు, శక్తివంతుడైన జాంబవతుడు. రామాయణ కాలం నాటి ఆ జాంబవతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరి వల్లనూ అతడు క్షీణబలుడగు ప్రశ్నే లేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయం తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించినాడు. అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపర యుగము. ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకంతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమునకు కోరినాడు. అది శ్రీరామ కార్యము కాదు కాన అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతను కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమైనది. ఇప్పుడు కర్మ పరిపక్వమైనది. నేడి రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావం నశించినది. శరీరము శిథిలమైంది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించవచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యథార్థమును వివరించి నింద బాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమ దయాళువై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తిగా పూజించి ఈ శమంతకమణి కథను అనగా అందరి హిత బోధను చెప్పుకొని గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన ఎడల నాడు చంద్రదర్శనం చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శమంతకమణి గాథను వినుట సాంప్రదాయమైనది. పూజ చేసి కథనంతయు విను అవకాశం లేని వారు సింహ
ప్రసేనము వధీత్ సింహో జాంబవతా హత ఇతి బాలక మరోద తవ హేష శమంతకః. సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహము జాంబవతుడు చంపెను కనుక ఓ బిడ్డ ఏడవకు, ఈ శమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఈ విషయము స్మరించదగిని ఉన్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది. సర్వే జనా సుఖినో భవంతు. విఘ్నేశ్వర చవితి పద్యములు. ప్రార్థన. తుండమునేక దంతమును తోరపు బుజ్జయు వామహస్తమున్ మిండుగ మ్రోయు గజ్జలను మిల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. తలచెదనే గణనాథుని తలచెదనే విఘ్నపతిని దలచినవని గా తలచెదనే హేరంబుని తలచెదనే విఘ్నములను తొలగుట కొరకున్. అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాక్షు నగ్రసుతునకు వటు తరముగ విందు చేసి ప్రార్థింతుమదిన్. వినాయక మంగళాచరణము. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నేయుయు కడుముద్ద పప్పును బొజ్జ విరగ గదినుచు పొరలు కొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లెములో వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకుని దండుగా నీకుత్తు ఘనహారతి. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి నందునకు చిన్మయానందునకు బాసురోతునకు సతునకును సోమార్క నేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీ గణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతమును ఎల్ల గజవదనంబుద బాగైన తొండంబు కడుపు గలుగు బోడైన మూషికము సారాధినెక్కాడుచు భవ్యముగ దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతు తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను. జయమంగళం నిత్య శుభమంగళం. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ బిండుగ మ్రోయు గజ్జలును మిల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శనుయాదపి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇది వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము. ఇంతటితో ఈ విఘ్నేశుని పూజ పరిసమాప్తమైనది. ఓం గణేశాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.